హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. ఈరోజు వీడియో ఏంటంటేనండి, సిద్ధి బుద్ధి కళ్యాణం జరుగుతుంది. ఈ పూజ ఎలా జరిగింది, ఎవరెవరు కూర్చున్నారు అన్నదే ఈ వీడియో అండి. చూశారు కదా, నా శ్రావణి వాళ్ళు, స్వామన్న, మదనంకుల వాళ్ళు కూర్చున్నారు. ఇది సారండి, మొత్తం అమ్మవారి సార. వీళ్ళందరూ కలిసి కళ్యాణం ఎలా చేశారు, సారి ఎలా సమర్పించారు అన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాం. सर्वे कलशाम्बुषमासिताः आकलजलदावदेवोत्रे प्रसिद्धते उच्छैरज्ञे सवर्धते आपोवायुधकं सर्वं विश्वाभूतान्यापप्राणावापो भगवानापमृतमाप सम्राडापो विराडापो स्वराडापो छन्दागुष्यापो ज्योतिगुष्यापो श्रीगुष्यापो सत्यमाप सर्वा देवतापो भवस्वरो गङ्गे जमुने देवा गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधं कुरु मण्डपमध्ये कलशं संस्थाप्य कलशप्राणप्रतिष्ठापन मुहूर्तम् इमं वस्त्राणि देवतावसादाय वारोचित्रावसन्तावसर्गाः अपात्रमृदान् विश्वत्तैर्मित्राभरणाशुधहते कलशप्राणप्रतिष्ठापनकालसमयान् उत्सवविग्रह क्षणविग्रह मुहूर्तः శుభముహూర్తస్తు. 2 అక్షరాల విగ్రహాలు పెట్టవేయండి అంటే కళ్యాణ వేదిక దగ్గరికి దేవతలందరూ ఆహ్వానమయ్యారు. అలాగనే ఉత్సవమూర్తులుగా కూర్చునేటువంటి లక్ష్మీ గణపతి, సిద్ధలక్ష్మి, బుద్ధలక్ష్మి అంబ అమ్మవారిలో కూడా కూర్చుని ఉన్నారు. అయితే ఇక్కడ చిన్న చిక్కుచ్చబడింది. ఏటో చిక్కుంటే కన్యా వరయతే రూపం మాతా విత్తం పితాశ్రుతం బాంధవానాం పదపిచ్చంతి ఇతర జనా మృష్టాన్న భోజనం. కన్యాదానం అయినంత వరకు కూడా తెరచాటు అడ్డుండేది. ఇప్పుడు తెరచాటు కాదు కదా, నిశ్చితార్థం అయిన దగ్గర నుంచి అల్లుడు మన ఇంట్లోనే ఉండడం ప్రారంభించాడు. ఎందుకంటే డౌరీ కట్నం గురించి శ్రావణ మాసం వస్తుందా, లేకపోతే వరలక్ష్మి వ్రతానికి ఎంత కట్నం ఇస్తారా, పండగకి ఏమైనా ఇస్తారా, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కాలమానం మారిపోయింది. కానీ అలాగా కాదు, ఇద్దరికీ కూడా ఆ యొక్క బ్రాహ్మణ క్షత్రియ వయస్సుల్లో అంటే ఇప్పుడు కొంతమందికి సూత్రాలకి కొంతమంది ఇప్పుడు కొత్తగా అలవాటు చేస్తూ మీరు తీసుకొస్తున్నారు. గంపను తయారు చేసి దాన్ని పద్మరేకులుగా అంటే మా ఇంటి మహాలక్ష్మిని మీకు పంపిస్తున్నామని చెప్పడానికి ఇప్పుడు డెకరేషన్గా తయారు చేసి తీసుకొస్తున్నారు. కట్టు లేని గంపను తయారు చేయమన్నారని దానికి డెకరేషన్ గట్ట అవసరం లేదు, పసుపు రాసి పొట్టు పెడితే చాలు. కానీ మనకి అందానికి ఆకర్షణగా రాస్తున్నాం. అయితే ఆ యొక్క తెరచాటు ఎందుకు వేయాలంటే అంతఃపటలం కృత్ర మాకి ముసుగు వేస్తే ఆమె రూపాన్ని సౌందర్యాన్ని అల్లుడు వెతుక్కోవాలట. నా భార్య ఎంత సౌశీల్య శుభనంతో ఉన్నదని చూసి ఇది అవ్వాలట. అందుకే వివాహం అయ్యే వరకు కూడా పిలుపులు చేసేవారు కాదు. ఎదురు సన్నాహం ఎప్పుడు చేస్తున్నారు? ఇప్పుడు అంతా కూడా బండి మీద వాళ్ళందరూ తిరిగేసిన తర్వాత అత్తమాలు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి భోజనాలు అయిన తర్వాత కన్యా వరైతే రూపం అని కాకుండా వరుణ్ణి ఆ రోజు వరించినట్టుగా మీరు ప్రార్థన చేస్తున్నారు. దైవత్వంగా కాలమాన క్రమేణంగా అవుతుంది. మంత్రి గారు మీరు అడ్డచ్చు కదా అంటే మేము అడ్డితే మమ్మల్ని రానివ్వరు అక్కడికి, మీరు లేకుండా మేము యూట్యూబ్లో పెట్టి చేసేసుకుంటాం అనే రకాలు కూడా వచ్చినాయి. కానీ అలాగా కాకుండా ఎందుకంటే మాకు 4 రావులు అంటే 4 డబ్బులు రావాలంటే మేము అక్కడ ఉండాలనే భావన మీకు ఉంది. అలాగే మంత్రంతో చేస్తే ఆ యొక్క దాంపత్యం నిలబడుతునే భావన ఉంది. కాబట్టి దేవతల ఆశీర్వచనం పొందాలని మంత్రోక్తపూర్వకంగా చేస్తున్నాం. ఈ అంతఃపటలంలో ఉండేటువంటి వెదురుతో చేసేటువంటి అంటే వెదురు అంటే లక్ష్మీదేవి. అందుకే గృహప్రవేశం చేసేటప్పుడు కూడా వెదురు పొలంతోనే ఆ యొక్క పొయ్య ఆరాధన చేసి ఇంటి ఆడలక్ష్మిని ఆ ఆడపిల్లని పిలిచి పొయ్యి వెలిగించడానికి గల కారణం. ఆ యొక్క కన్యా వరయతే రూపం కోరుకుంటుందట. అమ్మవారు ఎట్లా ఉన్నదట, నా యజమాని ఏ రూపంతో ఉన్నాడంటే చంద్రనారాయణ మూర్త, సూర్యనారాయణ మూర్త అంటే అటువంటి ప్రకాశత్వంతో ఉన్నాడా లేదా అని కోరుకుంటుందట. ఇక మాతావిత్తం తల్లి కోరుకుంటుందట అత్తగారు, నా అల్లుడికి సొమ్ము సంపాదించే గుణం 4 రకాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయా, లేకపోతే ఇంతవరకు వెనక్కి వేసేనా 4 రాళ్ళు ఉంచాడా, లేకపోతే అమ్మాయికి నగలు నట్టలు ఏమైనా చేయించి ఉంచాడా, లేకపోతే తల్లిదండ్రుల దగ్గరగా ఆ తల్లిదండ్రుల మాటతోనే ఆ యొక్క ఉద్యోగపరంగా ఎంత ప్రమోషన్స్ ఉన్నత స్థితిని పొందగలడు అనే కోరుకుంటుందట మామగారు. ఇతర జనామృష్టాన భోజనం. ఇక బాంధవానాం పదవిచ్చింది. బంధువులు ఉన్నారనుకోండి, ఇప్పుడంటే కళ్యాణ వేదికలు వచ్చినాయి కాబట్టి లైన్గా కుర్చీలు వేసుకుంటున్నాయి. కానీ రౌండ్ టేబుల్ సమావేశాలు అయిపోతుంటారు మహిళలు.
ఎక్కడ లేని ప్రేరేపణలన్నీ కూడా పురాణాలన్నీ కూడా అక్కడికి అంటే కించపరచడం కాదండి, కష్టసుఖాలు మాట్లాడుకుంటారు. ఆ యొక్క పుక్కటి పురాణాలన్నీ కన్నా ఆ యొక్క జంటను చూసి అనుకుంటారట ఏమని, ఆ యొక్క ఈడు జోడు బాగా కుదిరింది, వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ దూరం ప్రయాణం చేసి అల్లుని వెతికారు, ఎవరు వెతికారు, మా అమ్మాయికో మా అబ్బాయికో కూడా ఇట్లాంటి సంబంధం వస్తే బాగుందని కోరుకుంటారట. ఇక ఇతర జన మృష్టాన్న భోజనం, స్నేహితులందరూ కూడా ఎక్కడ బఫే పెట్టారండి, ఎక్కడ బిర్యానీ పెట్టారండి, ఎక్కడ ఏ షడ్రోజులు అంటే 16 రకాల పిండి వంటలు పెట్టారని కోరుతారట. అటువంటి అమ్మాయిలిద్దరినీ కూడా ఆ యొక్క మైనాకాచల శర్మ యొక్క మునుమరవాలైనటువంటి వారిద్దరిని కూడా సిద్ధిలక్ష్మి బుద్ధిలక్ష్మి అనేటువంటి వారిని ఇద్దరిని తీసుకుని వచ్చి వేదిక దగ్గర కూర్చోబెట్టాం. అంతఃపటలం గుర్తురా 2 జాకెట్ ముక్కలు వారిద్దరికి అడ్డంగా వేస్తారు. వీరి ముఖం వారు, వారి ముఖం వీరు చూసుకోకుండా ఉండటానికి. అలాగనే ఇక కన్యాదానం అనేటువంటిది, మనకన్నా చిన్నవాడైనటువంటి వాడిని కన్యాదానానికి కూర్చోబెడతారు. అదేంటండి, మా అల్లుడు నాకన్నా చిన్నవాడు కదా, నేను కాలు కడగడం ఏంటంటే డిగ్నిటీ ఉపయోగించవచ్చు. డిగ్నిటీ ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే లక్ష్మీనారాయణ స్వరూపంగా ఆయన కూర్చుంటాడట. ఎందుకంటే భూలోకంలో కళ్యాణ వెంకటేశ్వరుడుగా మనకి ఈరోజు కోరికలన్నీ తీరుస్తున్నాడు. వెంకటములు అంటే సంకటమును పాపమును హరించేవాడు వెంకటేశ్వరుడు కాబట్టి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అంటే ఆ యొక్క భూమి నుండి దివికి వచ్చినటువంటి వాడు కాబట్టి, దివి నుండి భూకి వచ్చినటువంటి వాడు కాబట్టి అటువంటి నారాయణమూర్తిని కూర్చోబెట్టారట. అయితే ఇక్కడ నారాయణుడు అంటే మత్స్య కూర్మ వరాహ దశావతారంలో ఆయనే. రామచంద్రమూర్తి కూడా తీసుకోవచ్చు ఇక్కడ. అయితే ఈ రామచంద్రమూర్తి కళ్యాణానికి కూడా ఉదాహరణ తీసుకుంటే జనక మహారాజు చూడండి, ఆ అమ్మాయిని కూడా సీతామహాలక్ష్మి అమ్మవారిని కూడా నా యొక్క కుమార్తెను ప్రత్యక్షంగా చెప్పలేదట. ఏం చెప్పుకొచ్చాడట, ఈం సీతాహ మమస్కాహ, ఈమె పేరు సీత, మమస్కాహ నా యొక్క కుమార్తెయ. అంతేగాని నేను నామకరణం చేసినంత మాత్రంలో కుమార్తెను కూడా పేరు అక్కడ కన్యాదానం దగ్గర కూర్చొని అర్హత సంపాదించి పేరు పెట్టి పిలవడట. ఈం సీత మమసుత కన్యా తవైచరేతే అంటే ఈ యొక్క కన్యని వరించవయ్యా అని చెప్పి వరదక్షిణ ఇస్తారట. అక్కడికి 4 బ్రాహ్మణులు వెళ్ళి కన్యని వెతుక్కొచ్చి పట్టుకొచ్చినట్టుగా భావన చేయడం. అయ్యా మీరు కన్యావరణలు ఇవ్వండి, కన్యావరణకి కాదు ఆడపిల్లలుగా కూర్చునేటువంటి వారు తాంబూలం 2 అరటిపళ్ళు తీసుకోండి. ఉంది స్వామివారు మీ భార్య అదే నైకాదిశేష రాజన్యా గర్భప్రసే ద్వయోదిశేష వైశ్యా అంటే గర్భముతో 8 సంవత్సరాలు వచ్చేసరికి బ్రాహ్మణుడికి ఉపనయనం. అలాగే ఉంటాడా అనేటువంటి భావన కలిగి ఉంటుందట ప్రతి అత్తగారు కూడా. ఇక పితాశ్రమం మామగారు అనుకుంటారట, నా యొక్క అల్లుడికి ఈ సంఘంలో ఎంత పరపతి ఉంది. అలాగే గర్భమందుతో పాటుగా 12 సంవత్సరాలు వచ్చేసరికి రాజులకి ఉపనయనం, గర్భముతో పాటుగా 13 సంవత్సరాలు వచ్చేసరికి వైశ్యులకు ఉపనయనం. ఇప్పుడు కాలక్రమేణా చెల్లిపోయింది. ఉదయాన్నే రాత్రి వివాహం అంటే ఉదయాన్నే స్నాతకం చేసేయడం, ఉదయాన్నే 1 గంటలో తంతుము గుంచేసి ఆ యొక్క జన్యం మెళ్ళలో వేసేయడం. అలాగనే ఆడపిల్ల తండ్రి కానీ ఆడపిల్ల బావమరిది అంటే ఆడపిల్ల అన్నదమ్ముడు ఉంటే వాడు కాశీకి వెళ్ళిపోతానంటే ఒక కన్ను పట్టుకు లాగడం, ఒక గంటలో విచిత్రమైనటువంటి వివాహాలు అవుతున్నాయి. మాతో సహా ఇప్పుడు కూడా మేము చేస్తున్నాం. ఎందుకంటే ఎవరి మీద నిండు వేస్తే మీరు నాకు తిడతారు, నా మీద నేను వేసుకుంటే నిండు బాగుంటుంది. కాబట్టి కాలక్రమేణా ఆ అరగంటలో ప్రయాణం ముగించడం. కాశీ ప్రయాణం అంటే ఏంటంటే పూర్వము ఈ యొక్క ఉపనయనం చేసిన తర్వాత 12 సంవత్సరాలు, ఇవి 8 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలకు వాడు వేద విద్యాభ్యాసం అభ్యసించాలి. అందుకే గురుకులాశ్రమాల్లో పెట్టేవారు. ఇప్పుడు హాస్టల్ అంటే ఈ హాస్టల్ కాదండి, గురుకులాశ్రమాల్లో పెట్టేవారు. ఆ గురువు విద్య పూర్తి చేసిన తర్వాత వాడు ఒక పట్టా ఇచ్చిన తర్వాత వాడు వేదానికి అర్హుడు అనేటువంటి భావన వచ్చేది. ఆ అర్హత వచ్చిన తర్వాత ఆయన సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏంటని, నువ్వు వివాహానికి యోగ్యుడివిరా అని, మంత్రాలు చదవడానికి యోగుడు కాదు, వివాహానికి గృహస్థాశ్రమం స్వీకరించడానికి యోగుడు అని అర్హతాపత్రం ఇచ్చిన తర్వాత ఆ వివాహానికి వరుడికి పెళ్లి చూపులు చూపించడం. అలాగే ఇప్పుడు చెప్పేటువంటి కన్యావరైతే రూపం మాతావిత్తం పితాశ్రుతం బాంధమానా బలవించంతే ఇతర జనానుష్ఠాన భోజనం అనేటువంటి సంకల్పాన్ని చెప్పుకొని 3 రోజుల ప్రక్రియ లేదంటే 5 రోజుల ప్రక్రియ చేశారు. రాట వేయడం 1 రోజు, అంకురారోపణ 2వ రోజు, 3వ రోజు ఈ యొక్క వంటకాలను తయారు చేయడం, 4వ రోజు ప్రయాణ సన్నద్ధం అవడం, 5వ రోజు వివాహం చేసేవారు.
అంటే ఈ యొక్క ప్రక్రియ ఎలాగలాగా 5 గంటలకు వచ్చేసింది. ఈ 5 గంటల ప్రక్రియ 50 నిమిషాల్లో పూర్తయిపోతుందేమో కూడా భయం వేస్తూ ఉంది. కాబట్టి ఆ యొక్క అల్లుడికి మామగారు యజ్ఞోపవీతం బంగారం వేసేవారట. ఇప్పుడు మనం కమిటీ వారి తరపున మన భక్తుల తరపున వెండిది స్వామివారికి సమర్పిస్తున్నాం. అందరూ కూడా యజ్ఞోపవీతాలు చూసి నమస్కారం చేయండి. పూజ అయిన తర్వాత ధారణ అవుతుంది. యజ్ఞోపవీతం ముహూర్త శుభ ముహూర్త సావిత్రీమాలాహయామి సరస్వతీమాలాహయామి ప్రియామాలాహయామి బలమాలాహయామి గాయత్ర్యా గాయత్ర్యా చందో విశ్వామిత్ర ఋషి శ్రేక్షణే ముక్తానంద నిరత్తర ప్రమదాన్ తత్రార్థవర్ణాష్టగా గాయత్రీం వరదాం అర్హ్యాం అంకుశకసాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారం దేవరాం హస్తర్వహంతేం భజే. ఇది గాయత్రీ మాతృగా సావిత్రీదేవ్యో నమః. తాంబూలాది స్వసురదత్త దితి ఉద్యోగోదానమహత్తః శుభధనాదం శిరసాగృహ్ణామే గృహస్థాశ్రమ స్వీకరణదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. గృహస్థాశ్రమ స్వీకార మహోత్సవాధికార సిద్ధిరస్తు. స్వర్ణదంతోత్నాదీపధారణం దర్శ. ఆయ సమగ్రమస్తు దేవ శుభ ముహూర్త. అలాగనే అయ్యవారి బాలక యజ్ఞోపవీతం జరుగుతుంది. యజ్ఞోపవీతాలకు ఆ యొక్క రజత యజ్ఞోపవీతాన్ని మన భక్తుల సమక్షంలో స్వామివారి యొక్క పరమేశ్వర పుత్రుడైన విఘ్నేశ్వర స్వామి వారికి వస్తారు. జయ జయ ధ్యానార్థండి. బోలో గణేష్ మహారాజుకి, బోలో ఉండాల గణపతి భగవానికి, బోలో గణపతి వినాయక స్వామికి, బోలో తాండవ గణపతికి, బోలో విష్ణు గణపతికి, బోలో లక్ష్మీ గణపతి భగవానికి, బోలో లక్ష్మీ గణపతి భగవానికి, బోలో లక్ష్మీ గణపతి భగవానికి. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. పదంగత్వ కన్యాదానమహం కరిష్యే. కొబ్బరి బొండాలు, అరటి బొండ గల, తీపి గుమ్మడి బొండ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు మగపిల్లి వారండి. అదే వాళ్ళ కన్యాదానం చేస్తే ఆ ఆడపిల్ల తాలూకు లోటుపాట్లు వాళ్ళకి తెలుస్తాయి. అన్ని చూస్తాం. ముందు స్వామివారి పాదాల మీద 2 అక్షతలు వేయండి. మీరు అందరూ కూడా వేయండి. మీరు కూడా ఓం నమో స్వరందాయ వాయించగన్యదానం. నమో స్వరందాయ సహస్రమూర్తయ సహస్రపాదాక్షి శిరోరవాహనే సహస్రనామనే పురుషాయ శాశ్వత సహస్రకోటి అవధారణే నమో నమః. నీళ్ళు వేసి పాలు వేసి కడగండి. కన్యాం గణక సంపదాం గణకాభరణేర్యుతాం
दास्यां विश्वव्यापकं ब्रह्मलोके दिगूष्य कन्या मे कृतो भूयात् कन्या मे देहदास्याः कन्यां कनकसम्मन्नान्नकाभरणैर्युतां दास्यां विश्वव्यापकं ब्रह्मलोके दिगूष्य कन्या मे कृतो भूयात् कन्या मे देहदास्याः विश्वम्बर सर्वभूता साक्षिण्या सर्वदेवताः इमां कन्यां तस्मादस्य प्रदानेन विष्णुलोकं दिगूष्य लक्ष्मीं नाम्नां इमां कन्यां जराशक्तिनिवेशितां दास्यां विश्वलोकं दत्तवेळ समाश्रयेत् బ్రహ్మకలిగిన భాగం అంటే బ్రహ్మోత్సవాలు మనకి రేపు ఆశ్రిత మాసంలో కృష్ణమూర్తికి సంబంధించిన కళ్యాణ వెంకటేశ్వరుడుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ యొక్క బ్రహ్మోత్సవాలుగా నిర్వహించారు కాబట్టి రేపు కాలగట్ట బ్రహ్మోత్సవాలు కూడా వెంకటేశ్వర స్వామిని పెట్టి దసరానాడు ఏకాదశి నాడు కళ్యాణ మహోత్సవం నిత్య కళ్యాణం పచ్చదోరణి అంటే మన గృహం నుండి మన పరిసర ప్రాంతం నుండి కూడా నిత్య కళ్యాణం పచ్చదోరణిగా ఉండాలి అనేటువంటి భావనతో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అందరం గౌరవరూపంగా జయ జయ గానాలు చెప్పండి. గణేష్ మహారాజుకి బలో గణేష్ మహారాజుకి బలో గణేష్ మహారాజుకి లక్ష్మీ గణపతి మహారాజుకి చిత్రపూర్తి మహారాజుకి కళ్యాణ సంబంధం ఆశ్యామ విశ్వరాజం బ్రహ్మలోకే దిగూషయా కన్యాదాన ముహూర్త శుభముహూర్త రండి ముందుకు రండి. ఉన్నాయి మా తాంబూలు ఉన్నాయి. కన్యాంగనక సంపన్నాంగనకాభరణైర్యుతా ఉమాపుత్రమశం చెప్పండి. కన్యా ఆడపిల్లల తల్లిదండ్రులు చెప్పండి. కన్యాం కనక సమాశ్రయో విశ్వంబర సర్వభూత సాక్షిణ్య సర్వదేవత. మీరు ఇప్పుడు అనేసినట్టు కదా సాక్షిణ్య సర్వదేవతలు ఉన్నారు. 50 కేజీలు కూడా అది సారం కన్యాదాన ముహూర్తకాల సమయ ఏదో చందన సహిత కూష్మాండదాన క్షామ గోత్ర సర్వదేహరణ్యం అలా చూసుకోండి. అక్కడ సాంబార్ రెడీ. వాళ్ళు ఇచ్చినటువంటి ఇవన్నీ మనం తయారు చేసినవి. జాతి చంపక ఒకర చంపక పాదరాజ్య ఘనమైన రసాల పుష్పై పుష్పం ద్వారా వచ్చిన సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ వేయండి. అయింది కదా. అరటిపల్లి కలపండి. కాలం మృతశరింగాద కన్యాదాన మహోత్సవకాల సమయే ఇదం ఫలం మయా దేవా సాధుకం మృతస్తవ జ్ఞానమే సఫలాజాత్మభవే జన్మని జన్మని. కన్యాదాన సమయే ఫలదానం దుర్గమహం శ్రీవేంద్రగా ఫలదానం దుర్గమహం సంప్రదే నమః. కొబ్బరిబొండాలు కొబ్బరిబొండాలు ఇవ్వండి. సాలంకృత సహిర్ణ్యోడ కన్యాదాన సమయమందు కన్యాదాతలైనటువంటి పేరు చెప్పండి. మదనమోహన్ రావు గారు, పద్మావతి దంపతులు, నరసింహస్వామి, పవిత్ర దంపతులు అమ్మవారికి అయ్యవారికి కన్యాదాన కాలం ఇచ్చినటువంటి అల్లునికి సమర్పించేటువంటి విఘ్నేశ్వర తత్వంతో కూడుకునేటువంటి స్వామివారికి పట్టు పీతాంబర వస్త్రద్వయములు మీరు పట్టు చేతులు ఇచ్చారా లేదా? సిద్ధలక్ష్మి బుద్ధిలక్ష్మికి అమ్మవారికి ఈ యొక్క పట్టు పీతాంబర వస్త్రద్వయములుగా సమర్పించినటువంటి ఒప్పగింతల దాతలైనటువంటి పేర్లు చెప్పండి. నాగేశ్వర దుర్గా దంపతులు అయ్యవారికి ఇచ్చినటువంటి అమ్మవారికి ఇచ్చినటువంటి పట్టు పీతాంబర వస్త్రద్వయములు, అనేక శుభ మంగళ ద్వయములు, అనేక కట్నములు. అమ్మవారికి ఏం చేయించారు? ఎన్ని తులాలు కురుసు చేయించారు? 50 కేజీలు ఇచ్చామన్నారు. మీరు ఎన్ని తులాలు చేయించారు? కూర్చోండి. అంత ఈజీగా వాళ్ళకి అనువుగా మనం ఉంటాం. ఎందుకంటే కన్న తల్లిదండ్రులను ఉంచడం లేదు, కన్యాదాతలను ఉంచడం లేదు. వాళ్ళు వధువు వారు ఇద్దరే ఉండండి అని ఫోటోలు తీయడం జరుగుతుంది.
కానీ అక్కడ వేద మంత్రంలో అన్నారే, మరి బ్రాహ్మణుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? మంగళవాద్యాలు ఉన్నారు, వాళ్ళు సుమూర్తం అయ్యేసరికి వాళ్ళు తిండి తిప్పలు లేక ఉంటారు కదా, ఉదయం నుంచి వాయించి వాళ్ళు ఎక్కడ తిండి దొరుకుతుందో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే నవ్వులాటే అవుతుంది. 2 అక్షరాలు వేయడం. మీరు వచ్చారా గిఫ్ట్ ఇచ్చారా, ఇది ఇచ్చారా, ఫోటో. ఆ ఫోటో వాళ్ళు కూడా అంటే కించపరచడం కాదండి, మీరు అక్కడ జాగ్రత్త వహించండి అని చెప్పడం. ఇంకా ఒకటి మాత్రం మైనస్ రిజల్ట్ ఉంది, అది మహిళా మనులను గమనించండి. పెళ్లి కుమార్తె తాలూకా ఏదైతే ఆ యొక్క రూపం దగ్గర కూర్చొని ఉందో అక్కడ పేరెంట్ వాళ్ళని మాత్రం పెట్టడం జరిపించాలి. ముత్తైదువులు ఉండండి. ఎందుకు అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటువంటి 3 పేరెంటాలు గౌరమ్మగా ఉంటుంది, 5వ తనాన్ని ఇస్తుంది. వాళ్ళు లేకుండా అక్కడ ఉంటే ఆ ఫోటో కెమెరా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు తప్పుగా భావించద్దండి, మేము వందల కొద్ది మేము చూసి వస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాం, మీకు జాగ్రత్త వహించమని చెప్పొద్దంటే మానేస్తాను. వాళ్ళు జడ సర్చడం, ఇక్కడ బొట్టు ఉందండి చెప్పడం, లేకపోతే ఇక్కడ మీకు పుష్పాలు అంటిసేయండి, ఆ అక్షరం దులిపేయండి, ఇవన్నీ చెప్తున్నారు. దయచేసి అవేవి చేయించకుండా ఉండడానికి ప్రయత్నం మీ కన్నతండ్రులుగా మీరు బాధ్యత వహించండి. పురోహితులు చెబితే అక్కడ తగువులు అయిపోతున్నాయి. వాళ్ళకి మాకేదో శత్రువు ఉన్నట్టుగా, లేకపోతే వాళ్ళ సొమ్మేదో మేము తినేసినట్టుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా ముత్తైదులు ఉంచడానికి ప్రయత్నం చేయండి. మీరు లక్షలకొచ్చు అనవసరం. కానీ మీరు రాసే శుభలేఖ ఒకసారి వెనక్కి వెళ్ళండి. వేద మంత్రముల నడుమ మంగళ వాయిద్య ఘోషములతో మీరిచ్చేటువంటి ఆశీర్వచనమే మా చిన్నారులకు శ్రీరామ రక్ష అని హెడ్డింగ్ కొడుతున్నారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కన్యాదానాలు చేయించండి. ఇక్కడ మహాసంకల్పం చూర్ణిగా చెప్పడం జరుగుతుంది. అందరికీ ఆ యొక్క జీలకర్ర బెల్లం తీసుకుని వస్తారమ్మా. అందరూ చేతులు వేయండి, అక్షతలు పట్టుకోండి. చేతులు వేసినాక అక్షతలు ఒకరు అవి పట్టుకొస్తారు. నెండ్ర మీద ఇద్దరును ఒకరు అక్షతలు పట్టుకెళ్ళండి, ఒకరు జీలకర్ర బెల్లం పట్టుకెళ్ళండి. అందరూ కూడా హస్తములు మాత్రం తాకండి, ఆ పళ్ళానికి మాత్రమే. జీలకర్ర బెల్లం మాత్రం ముట్టేసుకోకండి, పళ్ళాన్ని తాకండి, చాలా స్పృశించండి. అక్షతలు మీరు పట్టుకోండి స్వామి. కన్యాదాతలు, ఒప్పగింత దాతలు కూడా అక్షతలు పట్టుకోండి. అక్కడి నుంచి ప్రారంభించండి. ఓం స్వస్తిష్టాశీతి సహస్రాణం ద్విజుర్వైవత్యానాం పురోహృతః దండధర నిశాచర భాసబాణి సమీరణ వైశ్రవణ సుశేఖరాణాం ఆయుష్మదకమలాసనస్య సకల దుర్తి నివారణ పారాయణస్య ఆద్యంతరహితస్య గౌరీ మనోవల్లభస్య సర్వశుభఫలప్రదాయకస్య పుష్పసాయకస్య సత్యసంధస్య హరిశ్చంద్రస్య. మీరే అక్షతం తీసేసుకోండమ్మా, వాళ్ళు ఇవ్వక్కర్లేదు, అలా పళ్ళెం పట్టుకొస్తుందో తీసుకోండి. హరిశ్చంద్రస్య శ్రీరామచంద్రస్య ప్రజ్ఞార్గురారు సురగురారు ముకుండముండనైన పుండరీకమార్తాండస్య మార్కండేయస్య తపోనిష్టస్య వశిష్ఠస్య కృతవీర్యకలుధరస్య కార్తవీర్యస్య అంబానిధి కుంభని విజృంభణ స్తంభనస్య కుంభసంభవస్య అపారావారస్య పారావారస్య శ్రీశైల సువేల సురనివాస కైలాసాదీనాం శైలానాం అమంద మకరంద బిందు సందోహ నిశుందన సుందర మందార హరిచందనాదీనాం చింతామణి దినమణి కౌస్తభాదీనాం రమణిత మణికన్న రమణీయ మణిభూషణానాం. అంటే అమ్మవారికి ఎన్ని సమర్పించారో చూడండి, వినండి, అందులోనే సంకల్పంలోనే వస్తుంది. చింతామణి దినమణి లలితాంబారు చదువుతుంటే మణిద్వీపంలో ఉందా లేదా? చింతామణి లోకం ఒకటి ఉన్నది, పర్వతం ఒకటి ఉంటుందని చెప్పారా లేదా? చింతామణి దినమణి కౌస్తభాదీనాం రమణిత మణికన్న రమణీయ మణిభూషణానాం కామధేను ప్రవృత్తినాం. కామధేనువు కల్పవృక్షం ఎక్కడి నుంచి వచ్చాయి? శివుడు హాలాహలం తాగుతూ ఉంటుండగా సురులు అసురులు దేవదానులు అందరూ కూడా మదన పర్వతాన్ని మదనిస్తుండగా వచ్చేటువంటి కామధేనువు కల్పవృక్షం. కామధేను ప్రవృత్తినాం సతీనాం ధేనూనాం యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానాధారణ సమాధ్యాస్తాంగ యోగ నిష్ఠాగరిష్టానాం వశిష్ఠ బాలకిల్య వాల్మీక వ్యాస అగస్య అంబరీష కశ్యప కౌండిన్య కకుత్స పరాచర శ్రీవత్స శల్య సాండిల్య జామదగ్ని పుండరీక భారద్వాజాది మహామునీనాం హృద్యుజస్సామధరణ కావ్య నాటకాలంకార పురాణ న్యాయవేశేషక భాక్తా ప్రభాకర తర్క వేదాంతాది శుభ సహస్రాణం. ఇందాక చెప్పాం అయింది కాబట్టి సుహృత్తానికి అందరూ కూడా నమస్కారం చేయండి. అందరూ లేచి నిల్చోండి. మీకు ఇచ్చేటువంటి అక్షతలు పట్టుకున్నారు కాబట్టి లేచి నిల్చోండి, దండం పెట్టకండి. ఎందుకంటే అక్షతలు వేస్తేనే మీరు 2 చేతులు జోడించగలరు. కొంతగారు మీరు ఒక పక్క అక్షతలు ఇచ్చారు, మీరు నమస్కారాలు చేయగలరంటే అట్లా క్షమగా ఉండాలి. ఓం
నిత్యరాష్ట్రంధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా వర్షయంతః తస్మై సమోర్పకాలనే సూర్యాదీనాం నవానాం అత్యంతాశక్తిరస్తు గోవింద బోలో లక్ష్మీ లక్షలు వేసారా సోమవారి పాదాల దగ్గర మీరు వేయండి ఒక పక్కగా ఖాళీ చేయండి వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి అలా. ఇదండి కళ్యాణ విశేషాలు. పూజ అయితే బాగా జరిగిందండి. అందరూ అక్షంతలు వేసేసారు. కొన్ని పిక్స్ అయితే తీసానండి. పూజ జరిగేటప్పుడు ఎలా చేస్తున్నారు, గణపతికి ఎలా చేస్తున్నారు, మండపం మీద ఎలా చేస్తున్నారు, కొన్ని పిక్స్ తీసాను. కళ్యాణం అయితే ఇలా జరిగింది. అందరూ చూస్తున్నారా, వాళ్ళ చేతిలో ఇత్తడి చెంబులు ఉన్నాయి. ఆ చెంబుతో వాటిల్లో నీళ్లు పోసారండి. అంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేసే ముందు నీళ్లు ఉంటాయి కదండి, అందుకని సిద్ధి బుద్ధి తరపున. ఈ లోపల మేము ఖాళీగా ఉండడం ఎందుకనేసి వినాయకుడి దగ్గర అయితే ఫోటోలు దిగామండి. మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు కళ్యాణం దగ్గరికి. వాళ్ళిద్దరితో మేము ఫొటోస్ దిగాము. మేము దిగుతుంటే మోక్ష కూడా నేను దిగుతాను మమ్మీ అని వచ్చేసింది మాతో పాటు. పిక్స్ అయితే దిగాము. కళ్యాణం దగ్గర కూడా దిగామండి పిక్స్. సో ఇదండి వీడియో. ఇదిగోండి అందరూ నిలబడి ఏంటి ఎలా అయ్యింది అనేది అయితే. వీళ్ళిద్దరూ సిద్ధి బుద్ధి తరపండి. రేయాన్షు ధనగారి దగ్గర ఉన్నాడు. పిక్స్ తీయమన్నారు, తీశాను. పిక్ చూపిస్తున్నారండి. దేవుడికి వేసే తాళి చూపిస్తున్నారు. అందరినీ దండం పెట్టుకోమన్నారు. దేవునికైతే దండలు చూపిస్తున్నారండి. వినాయకుడికి దండ వేయాలి కదా. సిద్ధి బుద్ధి అమ్మవారికి కూడా విగ్రహం వందనంకులు పట్టుకున్నారు. అదిగోండి 3 దండలు అయితే చూపించేస్తారు, వేస్తున్నారు. ముందైతే అయ్యవారికి, తర్వాత అమ్మవార్లిద్దరికి వేస్తున్నారు దండలు. అయ్యవారికి గులాబీ దండ, అమ్మవారికి కొంచెం తెల్ల పూలు కలిసేటట్టు దండలు. అవి అయిన తర్వాత దంపతులు కూడా దండలు మార్చుకున్నారండి. వాళ్ళ చేతిలో ఉన్న దండలు దంపతులు వేసుకున్నారు. ఇదిగోండి నాగేశ్వర అన్నయ్య వాళ్ళు కూడా అందరూ దండలు వేసుకున్నారండి. ఈ దండలు అయిపోయిన తర్వాత కర్పూర దండలు చూస్తున్నారు కదా వెనక పిక్స్లో. మేము కర్పూర దండలు అక్కడ ఉన్న జంటలందరూ మార్చుకోవడానికి వాళ్ళ దగ్గరికి మేము కర్పూర దండలను పంపుతున్నాము. కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం అంటారు కదా, అలా అన్నమాట. మీరు పాస్ పెట్టేసేసా ముందు ప్లే చేయండి, నేను చేసుకుంటాను. రన్ అవుతుంది వీడియో. క్షేమ లాభ అనేటువంటి వారిని మనకి ప్రసాదింపజేయాలని, ఈ యొక్క దాంపత్య జీవనాన్ని అందరికీ కూడా అన్యోన్య దాంపత్య సుఖమైన సంతోషములతో ఉండాలని పురోహితులు గారు వేస్తున్నారు. ఆ బ్రహ్మగారి దగ్గర ముహూర్తానికి కొద్దిగా పైసలు ముందు
మధ్యలో మేము కూడా వెళ్ళి దండలు వేసుకున్నామండి, కర్పూర దండలు. సో అక్కడైతే ఒక 2 పిక్స్ దిగాము. ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.